అనేటటువంటి వాడు మచ్చ పడతంటే వెంటనే తొలగించుకోవాలని నేర్పిన పాఠం రామాయణం. అంతేగాని సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించడం కోసమని కాదు అది. అదే సందర్భంలో ఆడపిల్ల ఆత్మాభిమానంతో ఉండాలి అని చెప్పేసి తను శాంతం తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ రోజున సీతమ్మ అగ్ని ప్రవేశం తర్వాత భూమాత తీసుకువెళ్ళిపోయింది. అంటే ఏంటి, బిడ్డని ఎలా సంరక్షించాలో అక్కడ నేర్పబడింది. ఇది పుట్టింటి వాళ్ళు తన బిడ్డకి తీవ్రమైనటువంటి కష్టం వచ్చినప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు తల్లి రాల, రావణుడు పట్టుకెళ్ళినప్పుడు తల్లి రాల, అగ్ని ప్రవేశం చేసిన రోజున వచ్చి తల్లి పట్టుకెళ్ళింది. ఎందుకని, నీకు ఇప్పటిదాకా ఒక అండ ఉన్నాడు భర్త, కానీ అక్కడ తను తన పాలకుడుగా తనను నిరూపించుకునేటటువంటి క్రమంలో తప్పదు అతనికి. కానీ సమాజంలో నా బిడ్డను నేను కాపాడుకుంటానని తీసుకువెళ్ళింది భూమాత. అంటే ఇక్కడ ప్రతి అంశంలో కూడా ఒక భవిష్యత్ తరాలు చర్చించుకోవడానికి తగినటువంటి పాయింట్ ఉంది. జూదం ఆడటం తప్పు, దానివల్ల సర్వం కోల్పోతారన్నది ధర్మరాజును చూసి. ధర్మరాజు దుర్మార్గుడు కాదు, రాక్షసుడు కాదు. ఎంత మంచివాడైనా ఆ మంచివాడికి ఉన్న వ్యసనం వలన నాశనం అవుతాడని అందులో నుంచి నేర్చుకో పాఠం. నువ్వు దండం పెట్టబాక, దాంట్లో ఉన్న పాఠం నేర్చుకో. నువ్వు పాఠ్య పుస్తకాలు లేకపోతే నీ నాస్తికత్వంలో నువ్వు నేర్పేది ఏంటి, కొన్ని ఉదాహరణలతో కొన్ని ఇస్తావు కదా, అట్లాగే అనుకో. నమ్మేవాడిని నమ్మని, నీకేంటి ప్రాబ్లం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అయినా ఇతనైనా దేవుడిని వ్యతిరేకించడం, దైవాన్ని మేము నమ్మమని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ దైవ దూషణ చెయ్యొద్దు. నువ్వు గుడి గురించి ఆరోపణ చేసేటప్పుడు సంస్కారయుతంగా మాట్లాడు. ఒకవేళ ఇప్పుడు మనం కూడా చెప్తాం, ఇప్పుడు అయోధ్యలో రామాలయం దగ్గర డబ్బులు తిన్నారు, దాని గురించి ఎట్లా మాట్లాడాం, తప్పు అంటున్నాం, సమర్థించడం లేదు. అంతేగాని ఆ దొంగతనాన్ని తప్పు పడితే మనం తప్పు పట్టట్లా, సమాజం తప్పు పట్టట్లా, వాళ్ళ నాస్తికుడు అంటారు.